తన ఈగో సాటిస్ఫై అవ్వాలి అనుకుంటే మాత్రం ఇంతకంటే దారుణమైన ఓటమిని కూడా భవిష్యత్తులో టీమిండియా చవి చూసే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీని ఎవరు ఏం అనట్లేదు, ఎందుకంటే తను చిన్న కుర్రాడు, 15 సంవత్సరాల కుర్రాడు, తను ఇంకా చాలా నేర్చుకుంటాడు. కానీ నిన్న మ్యాచ్ లో తను ఆడిన విధానం చూడండి. ఆ ఎక్స్ట్రా బౌన్స్ ఉన్న పిచ్ లో ఎందుకు బ్యాటింగ్ సరిగ్గా చేయలేకపోతున్నారు? సేమ్ పిచ్ మీద ఇంగ్లాండ్ బ్యాటర్స్ అంత బాగా ఆడారు కదా, ఒకసారిగా టీమిండియా బ్యాటర్స్ అయితే బ్యాటింగ్ మర్చిపోయారేమో ఫారిన్ కండిషన్స్ లో అన్నట్టు అనిపిస్తుంది. ఇట్లా టీమ్ లో లెఫ్ట్ హ్యాండర్స్ ఎందుకు ఇంతమంది ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. నిన్న జరిగిన మ్యాచ్ లో చూడండి, టాప్ 8 లో 7 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఒక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కాబట్టి తను అట్లీస్ట్ రైట్ హ్యాండర్ గా ఉన్నాడు, కానీ లేదంటే అక్కడ కూడా ఇంకొక లెఫ్ట్ హ్యాండర్ ఉండేవాడేమో టీమ్ లో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లమ్ ఇన్ ఫ్రెండ్. టీమిండియా అయితే వరుసగా 2వ T20 సిరీస్ అయితే ఓడిపోయింది. నిన్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 4వ T20 మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయింది. అసలు నిన్న మ్యాచ్ చూసిన తర్వాత మన బ్యాటర్స్ కి అసలు బ్యాటింగ్ చేయడం వచ్చా ఇంగ్లాండ్ కండిషన్స్ లో అనే క్వశ్చన్ మార్క్ అయితే కలుగుతుంది. ఎందుకంటే అదే పిచ్ మీద ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఎలా ఆడారు? హరీబ్రూక్ అయితే అదరగొట్టేశాడు, ఫిల్ సాల్ట్ చాలా బాగా ఆడాడు, కానీ మన బ్యాటర్స్ ఎందుకు అలా చేయలేకపోయారు అర్థం కావట్లేదు. ఒక శ్రేయస్ అయ్యర్ మినహాయించి మిగిలిన బ్యాటర్స్ చూడండి, అందరూ కూడా దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీని ఎవరు ఏం అనట్లేదు, ఎందుకంటే తను చిన్న కుర్రాడు, 15 సంవత్సరాల కుర్రాడు, తను ఇంకా చాలా నేర్చుకుంటాడు. కానీ నిన్న మ్యాచ్ లో తను ఆడిన విధానం చూడండి. తను అవుట్ అయిన ఓవర్లోనే ఒక భారీ షాట్ కొట్టాడు, అది నో మ్యాన్ ల్యాండ్ లో పడింది. అక్కడ తనకు ఒక ఛాన్స్ వచ్చింది. మళ్ళీ అదే ఓవర్లో మరీ ఒక భారీ షాట్ ప్రయత్నించి తను క్యాచ్ ఇచ్చాడు. అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఇంకా తనకు రాలేదు ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే మనకు అర్థమవుతుంది. కాబట్టి వైభవ్ సూర్యవంశీని ఏం అనలేము, తను చిన్న కుర్రాడు. కానీ మిగిలిన ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్స్ ఏం చేశారు? ఇషాన్ కిషన్ అయితే మరొకసారి ఫెయిల్ అయ్యాడు, అభిషేక్ శర్మ ఫెయిల్ అయ్యాడు, శివం దుబే ఫెయిల్ అయ్యాడు, అందరూ ఫెయిల్ అయ్యారు ఆల్మోస్ట్, శ్రేయస్ అయ్యర్ మినహాయించి. అసలు ఎందుకు మన బ్యాటర్స్ ఫెయిల్ అవుతున్నారు ఇంగ్లాండ్ కండిషన్స్ లో అర్థం కావట్లేదు. ఆ ఎక్స్ట్రా బౌన్స్ ఉన్న పిచ్ లో ఎందుకు బ్యాటింగ్ సరిగ్గా చేయలేకపోతున్నారు? సేమ్ పిచ్ మీద ఇంగ్లాండ్ బ్యాటర్స్ అంత బాగా ఆడారు కదా, హరీబ్రూక్ చాలా బాగా ఆడాడు కదా. అంటే బౌలర్స్ కి అనుకూలించే పిచ్ లో మన బౌలర్స్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదా, లేకపోతే మన బ్యాటర్స్ సరిగ్గా ఆడట్లేదా, ఏం అర్థం కావట్లేదు. అసలు ఒక్కసారిగా టీమిండియా బ్యాటర్స్ అయితే బ్యాటింగ్ మర్చిపోయారేమో ఫారిన్ కండిషన్స్ లో అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి? కోచ్ గౌతమ్ గంభీర్ని తప్పు పట్టాలా, లేకపోతే టీమిండియా బ్యాటర్స్ని తప్పు పట్టాలా, లేకపోతే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వ్యూహాలు సరిగ్గా లేవా? ఎవరిని అనాలో కూడా అర్థం కావట్లేదు. బ్యాటింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా దారుణంగా ఉంది. ఇలాంటి కైండ్ ఆఫ్ బ్యాటింగ్తో మనం నెక్స్ట్ వరల్డ్ కప్ గెలుస్తామంటే మాత్రం అస్సలు అది అయ్యే పనే కాదు. నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ అయితే సౌత్ ఆఫ్రికాలో ఉంది. సౌత్ ఆఫ్రికాలో అయితే ఇంకా టఫ్ కండిషన్స్ ఉంటాయి. ఇంగ్లాండ్తో కంపేర్ చేస్తే సౌత్ ఆఫ్రికాలో బాల్ అనేది ఇంకా ఎక్స్ట్రా బౌన్స్ అవుతుంది, అన్ఈవెన్ బౌన్స్ ఉంటుంది సౌత్ ఆఫ్రికాలో, ప్లస్ సీమ్ మూవ్మెంట్ ఉంటుంది. బౌలర్స్కి చాలా చాలా టఫ్ కండిషన్స్ ఉంటాయి సౌత్ ఆఫ్రికాలో. మరి అలాంటి కండిషన్స్లో ఇప్పుడు ఈ T20 కైండ్ ఆఫ్ బ్యాటింగ్ కనుక చేస్తే ఖచ్చితంగా మన వాళ్ళు సెమీస్ కూడా వెళ్ళరు నెక్స్ట్ వరల్డ్ కప్లో. కాబట్టి దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఇండియన్ పిచ్చెస్ మీద, మంచి ఫ్లాట్ ట్రాక్స్ మీద ఆడటం కాదు, టఫ్ వికెట్స్ చేసుకొని ఆడటం నేర్చుకోవాలి మన బ్యాటర్స్. నేనేదో తప్పట్లేదు మన బ్యాటర్స్ని, ఎందుకంటే ఇండియాకి ఆడుతున్నారంటేనే వాళ్ళు ఎంతో సాధించారు, ఎంతో కష్టపడితేనే ఆడుతారు. కానీ మరి ఎంత దారుణంగా ఇప్పుడు మాత్రం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు ఈ సిరీస్లో. 4 మ్యాచ్లు అయిపోయాయి, ఒక మ్యాచ్ రద్దు అయింది. 3 మ్యాచ్ల్లో 3కి 3 కూడా ఓడిపోయాం. ఇంకొక మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్ అయినా గెలుస్తారా, లేకపోతే మరి దారుణంగా ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా సిరీస్ కోల్పోతారా అనేది చూడాలి. సిరీస్ అయితే కోల్పోయారు, కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిస్తే చూడాలన్నది ఇంగ్లాండ్లో మన వాళ్ళు. కాబట్టి అసలు టీమిండియా బ్యాటింగ్లో మాత్రం తప్పు ఎక్కడ ఉందంటే మాత్రం ఖచ్చితంగా మన వాళ్ళ అప్రోచ్ అయితే ఏ మాత్రం కూడా బాగాలేదు. అసలు బాల్ని గాల్లోకి లేపుతున్నారు, టైమింగ్ కుదరట్లేదు, ఎవరికి కూడా ప్రాపర్గా షాట్ని కనెక్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి దీని మీద గౌతమ్ గంభీర్ అయితే దృష్టి పెట్టాలి. మరి ఇంకొక విషయం ఏంటంటే, నన్ను అడిగితే అసలు టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ ఎందుకు ఇంతమంది ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. నిన్న జరిగిన మ్యాచ్లో చూడండి, టాప్ 8లో 7 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఒక్క శ్రేయస్ అయ్యర్ మినహాయించి టాప్ 8లో మిగిలిన 7 కూడా లెఫ్ట్ హ్యాండర్సే. అంటే ఇది ఎలా, అసలు ఈ లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉండాలి అంటారు, కానీ అసలు రైట్ హ్యాండర్ని తీసుకోవట్లేదు టీంలోకి. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కాబట్టి తను అట్లీస్ట్ రైట్ హ్యాండర్గా ఉన్నాడు, కానీ లేదంటే అక్కడ కూడా ఇంకొక లెఫ్ట్ హ్యాండర్ ఉండేవాడేమో టీంలో. అంటే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ అనేది ఖచ్చితంగా ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. కానీ అందరూ లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటేమో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు విల్ జాక్స్ ఉన్నాడు, విల్ జాక్స్ అనే బౌలర్ ఇప్పుడు టీమిండియా బ్యాటర్స్ని గజగజ వణికిచ్చాడు ఈ సిరీస్లో. ఎందుకంటే తను నిన్న మ్యాచ్లో 4 ఓవర్లు వేసి 28 రన్స్ మాత్రమే ఇచ్చాడు. తనని అటాక్ చేయలేకపోయారు. ఒక పార్ట్ టైం బౌలర్ విల్ జాక్స్, అతనే మెయిన్ బౌలర్ అయ్యాడు నిన్న సిరీస్లో. కాబట్టి చూడాలి, ఈ లెఫ్ట్ హ్యాండర్స్ ఎందుకు ఇంతలా ఉన్న గంభీర్ బ్యాక్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. తను లెఫ్ట్ హ్యాండర్ అవటం వల్ల లెఫ్ట్ హ్యాండర్స్ని ఎక్కువ టీంలోకి తీసుకోవాలనుకుంటున్నాడా, లేకపోతే
ఇంకేంటి అసలు టీమిండియా హెడ్ కోచ్ అంటే ఎప్పుడు టీం కోసం ఆలోచించాలంతే తప్ప ఎప్పుడు కూడా స్వార్థంగా ఆలోచించకూడదు. గంభీర్ అలాంటి వాడు కాదు. తను ఎప్పుడైనా సరే టీం కోసమే ఆడేవాడు. గతంలో చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. వరల్డ్ కప్ లో 2 వరల్డ్ కప్స్ లో అంత మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ తనకు ఎందుకో కాస్త ఆ ఈగో అయితే ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది మాత్రం నిజం. అది పక్కన పెట్టి తను టీం ని బిల్డ్ చేస్తే బాగుంటుంది అంతే తప్ప ఇలా తనకు నచ్చిన నిర్ణయాలు తీసుకోవాలి, టీం గురించి పెద్దగా పట్టించుకోకుండా తన ఈగో సాటిస్ఫై అవ్వాలి అనుకుంటే మాత్రం ఇంతకంటే దారుణమైన ఓటమిని కూడా భవిష్యత్తులో టీమిండియా చవి చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా గౌతమ్ గంభీర్ అయితే కొంచెం ఈగోని పక్కన పెట్టి టీంకి ఏది అవసరమో అది చేయాలి. కొంతమంది ప్లేయర్స్ని మరీ ఎక్కువగా బ్యాక్ చేస్తాడు గౌతమ్ గంభీర్. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, తనని ఫస్ట్ మ్యాచ్లో ఆడిచ్చారు, తర్వాత డ్రాప్ చేశారు. మళ్ళీ ఎందుకు తీసుకొచ్చాడు నిన్న మ్యాచ్లో? అంటే ఇంజురీ అయితే ఇంకా వేరే ప్లేయర్ తీసుకురావచ్చు, శ్రేయాన్ షెడ్జీని తీసుకురావచ్చు కదా. అసలు ఎందుకు కృణాల్ పాండ్యాని ఎందుకు తీసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. వరుస పెట్టి వీళ్ళనే రొటేట్ చేస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ మరియు అక్షర్ పటేల్ వీళ్ళనే రొటేట్ చేస్తున్నాడు. కానీ కృణాల్ పాండ్యాని కూడా టీంలోకి తీసుకురావచ్చు కదా. తను మంచి ఫామ్ లో ఉన్నాడు కదా. తనైతే బ్యాట్ తో కూడా ఎంతకంత కంట్రిబ్యూట్ చేయగలడు. తనకి డిఫరెంట్ యాక్షన్స్ ఉన్నాయి బౌలింగ్ లో. సైడ్ ఆర్మ్ యాక్షన్ ఉంది, క్విక్ బౌన్సర్ ఉంది, లెగ్ స్పిన్ వేయగలడు, అన్నీ ఉన్నాయి. కాబట్టి అలాంటి బౌలర్ని కూడా అవకాశం ఇవ్వచ్చు కదా. ఎందుకు వీళ్ళని రొటేట్ చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి గంభీర్ అయితే ఖచ్చితంగా ఈగోని పక్కన పెట్టి టీంని బిల్డ్ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ వరల్డ్ కప్ కోసం. లేదంటే మాత్రం కష్టమే. ఫారెన్ కండిషన్స్లో మన బ్యాటర్స్ అయితే చేతులు ఎత్తేస్తున్నారు. ఇలాంటి బ్యాటింగ్ చేస్తే మాత్రం వరల్డ్ కప్లు గెలవడం చాలా చాలా కష్టం నెక్స్ట్ భవిష్యత్తులో. కాబట్టి చూడాలి ఓటమి నుంచి మన వాళ్ళు పాఠాలు ఏమైనా నేర్చుకుంటారా లేదా అని చెప్పి. అలాగే ఆఖరి మ్యాచ్ గెలిచి కనీసం పరువు నిలబెట్టుకుంటారా, లేకపోతే అది కూడా ఓడిపోయి ఇంకా అంతకంటే దారుణం అయితే ఇంకేం లేదు. 4-0తో సిరీస్ కోల్పోకుండా అట్లీస్ట్ 1-3తో అయినా సరే ఎంతో కొంత పరువు నిలబెట్టుకుంటే బాగుంటుంది. మరి చూద్దాం లాస్ట్ మ్యాచ్లో ఏం జరుగుతుందో. ఒకసారిగా టీమిండియా బ్యాటర్స్ అయితే బ్యాటింగ్ మర్చిపోయారేమో ఫారిన్ కండిషన్స్లో అన్నట్టు అనిపిస్తుంది.